గజ్వేల్లో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో ఏనాటికైనా చరిత్ర నిర్మాతలో ప్రజలేనని మరోసారి నిరూపితమయ్యిందన్నారు. అస్సాంలో మూడోసారి కూడా బీజేపీకి పట్టం కట్టారంటే ప్రజలు బీజేపీని ఎంత నమ్ముతున్నారో అర్థం కావాలన్నారు. బెంగాల్లో అరాచకాలు, దుర్మార్గాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు చేసి నా జాగిరనే పద్ధతిలో అహంకారపూరితంగా ప్రవర్తించిన మమతా బెనర్జీ పార్టీని భూస్థాపితం చేశారు. అక్కడ హింసకు తావులేదు, దౌర్జన్యాలకు అవకాశం లేదు, శాంతి సుపరిపాలన కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కావాలని బెంగాల్ ప్రజానీకం 293లో 206 సీట్లు గెలిపించి తిరుగులేని శక్తిగా, అజేయమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టారు. ఇది ఇతర రాజకీయ పార్టీల నాయకులకు కనువిప్పు కావాలి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడాన్ని నాయకులు అర్థం చేసుకోవాలి. తమిళనాడులో అయితే డీఎంకే లేదంటే అన్నా డీఎంకే కూటమి తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా ఉన్న రోజులు. అలాంటి దగ్గర ఒక విజయ్ ఒంటరిగా బయటికి వచ్చారు. ఆయనకు బూత్ కమిటీలు లేవు, సర్పంచ్లు, ఎంపీటీసీలు లేరు, పార్టీ నెట్వర్క్ స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు. చివరికి స్టాలిన్ మీద కూడా ఒక మామూలు వ్యక్తి విజయ్ పార్టీ నుంచి గెలిచారంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. కుటుంబ దోపిడీ, అహంకారం, ఎదురులేని అని అహంకారం స్టాలిన్ ను ఇంతకు ముందులా ఇలా చేసిన జయలలితను కూడా ఓడించారు. తమిళనాడు ఎన్నికలో దేశ రాజకీయాలకు కనువిప్పు కావాలని కోరుతున్నానన్నారు. కుటుంబ రాజకీయాలు నడిపే వారికి ఈ రాష్ట్రానికి మేమే ఓనర్లు అనే పద్ధతిలో ప్రవర్తించేవారు లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులను ఎన్నికల్లో గెలవాలని చూసేవారికి తమిళనాడు ఎన్నికలు గొప్ప ఉదాహరణ. ఇది చాలా లోతుగా ఆలోచన చేయాలి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. పాండిచ్చేరిలో పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లకే ముఖం ఎత్తేసింది. ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టినా ఫలితం లేదు. మళ్లీ ఎన్నికల్లో ఈ పార్టీని ఓడిస్తేనే శాంతి అని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 స్కీముల గురించి దేవుడెరుగు. ఉన్న స్కీములను కూడా డబ్బులు ఇవ్వటం లేదు. రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు. కోర్టు ప్రభుత్వం కడుతుందా, పిల్లల దగ్గరే వసూలు చేసుకుంటామా అని అడుగుతుందంటే వారు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిష్క్రియ పర్వతంగా ఉందన్నారు. కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లు రాక గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. మోదీ 10వ తారీఖున వస్తున్నారు. నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణలో అధికారమని సంకేతం ఇప్పటికే ఇచ్చారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చూసాం. ఇప్పుడు పాలిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని చూస్తున్నాం. ఈ రెండు కాదని బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజాస్వామ్య వాతావరణం రావాలని, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపించడానికి మోదీ అండ కావాలని కోరుతున్నానన్నారు. మోదీ సభకు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మోదీ ప్రజలకు అంకితం చేయనున్నారు. 35,000 కోట్లతో వేనున్న రీజనల్ రింగ్ రోడ్డుకు మొన్నటి కేబినెట్ లో మోదీ ఆమోదం తెలిపారని తెలిపారు. నిన్న వచ్చిన ఫలితాలు 5 రాష్ట్రాలు: అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. దీంట్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఏంటంటే, ఈనాటికైనా చరిత్ర నిర్మాతలు, చరిత్ర తిరిగి రాసేవాళ్ళు ప్రజలు మాత్రమే చెప్పి మరోసారి నిరూపితం. ఇది ఎవరి జాగీరు కాదు, ప్రజల జాగీరు మాత్రమే అని చెప్పి మరోసారి పూర్తి చేసింది ఈ 5 రాష్ట్రాల ప్రజలు. అస్సాంలో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మూడోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మకి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టిందంటే భారతీయ జనతా పార్టీ వద్ద ప్రభుత్వం పట్ల ఎంత గొప్ప భావన ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అదే పక్క బెంగాల్కి వచ్చినప్పటికీ బెంగాల్లో అరాచకం, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీల నాయకుల మీద దౌర్జన్యాలు, ప్రోటోకాల్స్ అన్ని కూడా ఇందులో తొక్కి నా జాగీర్ అనే పద్ధతిలో అహంకారపూరితంగా పాలించినటువంటి
మమతా బెనర్జీని ఆ పార్టీని భూస్థాపితం చేసి ఇక్కడ హింసకు తావు లేదు, దౌర్జన్యాలకు ఆస్కారం లేదు, శాంతి కావాలి, ప్రేమ కావాలి, మంచి సుపరిపాలన కావాలి, అన్నింటికి రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి బెంగాల్ ప్రజానికం 206 సీట్లు 293లో 206 సీట్లు గెలిపించి తిరుగులేని శక్తిగా అజేయమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో సవాలు కాబట్టి తప్పకుండా పార్టీలకు, రాజకీయ పార్టీలకు నాయకులు కలుగుతగలగాలి. చివరికి ఆ రాష్ట్రాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడం అనేది రానివ్వడానికి అర్థం కావాలి. అదే పద్ధతిలో ఇవాళ తమిళనాడులో అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళ కూటమి తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా ఉన్నారు రోజు. అలాంటి దగ్గర ఒక విజయన్ ఒంటరిగా బయటకు వస్తే వాళ్ళకి బూత్ కమిటీలు లేవు, సర్పంచులు లేవు, ఎంపీటీసీలు లేవు, వాళ్ళకు పార్టీ నెట్వర్క్ స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు. చివరికి ఎంత గొప్ప అంటే స్టాలిన్ మీద కూడా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మీద కూడా ఒక మామూలు సామాన్యుడు విజయన్ పార్టీని పోటీ చేసిందంటే అంటే ఇంత వ్యతిరేకత ఉందో అర్థం కాదు. కుటుంబ పార్టీలు, రాజకీయాలు, కుటుంబ పరంగా దోపిడీ, అసలు అహంకారం ఇక మాకు ఎదురు లేదన్నటువంటి తమిళనాడులో అంతకుముందు జయలలిత కూడా కట్టేసింది, ఆమెను బొందబెట్టి ఇవాళ డిఎంకే తెచ్చింది. ఇవాళ వీళ్ళని కూడా కట్టే ఉంటే ఇవాళ మామూలు విజయాన్ని గెలిచింది. తమిళనాడు ఎన్నికలు దేశ రాజకీయ పార్టీలకు కలుగుతున్నారని చెప్పుకుంటున్నారు. కుటుంబ రాజకీయాలు నడిపే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని మేమే ఓనర్లమనే పద్ధతిలో అన్నీ వాళ్ళే చేసుకునే వాళ్ళు, లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుట్రలు చేసే వాళ్ళకి ఈ తమిళనాడు ఎన్నికలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చిన్న విషయం కాదు, ఇది లోతుగా ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి ఇంకా ప్రజలు ఎంత షార్ప్గా ఉన్నారో, ఎంత అప్రమత్తంగా ఉన్నారో దాన్ని బట్టి మనకు అర్థం కాదు. అదే పాండిచేరికి పోతే మళ్ళీ అక్కడ పోయినసారి ముఖ్యమంత్రి ఉన్న రంగస్వామి మళ్ళీ పెద్దగా బీజేపీని పరిస్థితి. కేరళలో యూడీఎఫ్ని ఓడగొట్టి కాంగ్రెస్ గెలిచింది. అంటే 5 సంవత్సరాల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనికి పొంతన లేదని ప్రజలు ఎక్కడికక్కడ మాట్లాడుకొని చల్లబడదుగా. ఈ ప్రభుత్వానికి మన శాపనార్థాలు పెట్టినా ఇప్పుడు తిట్టినా ఫలితం లేదు, మళ్ళీ ఎన్నికల్లో ఈ పార్టీని ఓడగొడితే తప్ప మనకు శాంతి లేదనేటువంటి దానికి వచ్చింది. ఇచ్చిన హామీలు దేవుడెరుగు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 రకాల పనుల గురించి దేవుడెరుగు. జరుగుతున్న స్కీములకు కూడా డబ్బులు ఇవ్వకుండా, రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుండా, చదువుకునే పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, చివరికి ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుకునే పిల్లలకు కూడా ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే సర్టిఫికెట్ దొరకక పైసలకు పోని పరిస్థితిగా స్థాపించింది. వాళ్ళనే కరెక్ట్ చేసుకోమంటామని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఎంత అసలు మరి ఎట్లా ప్రభుత్వాలు నడుపుతుందో, ఎట్లా నిలబడుతుందో, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. చివరికి ఉద్యోగం కూడా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోయి కోట్ల మీద చెప్తే నెల రోజుల్లో కూడా ఇవ్వకపోతే మిమ్మల్ని నిలబెట్టాల్సి వస్తుంది, 2 నెలల్లోపు ఇవ్వకపోతే నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి అల్టిమేట్గా ఇస్తానంటే ఈ ప్రభుత్వం ఎంత నిష్క్రియాపరతలో అర్థం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చిన్న బిల్లులు 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు చేస్తున్న వాళ్ళకు బిల్లులు రాక గతంలో ఆత్మహత్య చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.
గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పరంగా టెండర్ వేయాలన్నా ప్రభుత్వ పరంగా పనులు చేయాలన్నా కూడా ముందుకు రాని పరిస్థితి దాపురించింది. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే 2 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత చీకొట్టించబడి దూరమైపోతున్న పరిస్థితి వస్తారు. ఇవాళ మోడీ గారికి 10వ తారీఖున వస్తున్నారు. రావడానికి ఒకటే ఒక కారణం, ఇవాళ నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ ఇవాళ తెలంగాణ అంటే సంకేతం ఇప్పటికే ఇచ్చిందని తప్పకుండా దిశగా అడుగులు వేస్తాం. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఏం చేస్తుందో ప్రజలు సాక్ష్యం ఉన్నారు. కాబట్టి ఇక వద్దు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారం తప్ప ఒక ప్రజాస్వామ్య వాతావరణం కానీ అభివృద్ధి పథంలో ప్రయాణించడానికి సాధిస్తాను. కాబట్టి రేపు మోడీ గారి సభకు ఈ సిద్దిపేట జిల్లా నుంచి గజ్వేల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 7,000 కోట్ల రూపాయల పనులు జరిపించి దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భం కాబట్టి మొన్ననే స్వయంగా క్యాబినెట్లో ఇవాళ ఈ రింగ్ రోడ్ తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇలా ఆ రీజనల్ రింగ్ రోడ్ కూడా క్లియర్ చేయించి 35,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వబోతున్న ఈ శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని